దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 8 మే 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 30వ అధ్యాయము 5వ వచనము, సామ్ నంబర్ 30 అండ్ వర్స్ 5. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిల్చును. సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రంతయు ఏడుపు వచ్చి అది ఉండినను ఉదయమే సంతోషము కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా ఇక్కడ మనం చూస్తాం. ఆయన కోపము నిమిషమాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఆయన కోపము నిమిషమాత్రము ఉండును. ఎందుకండి మీరు కోపపడి కోపంలోనే ఉంటారు? మరి ఎందుకు మనము కోపంలోనే జీవిస్తాము? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా దేవుని పోలి నడుస్తున్న వారని మనం చెప్పుకున్నది ఎడలా, కోపం వచ్చినను పాపము చేయవద్దని బైబిల్లో రాయబడ్డాది. ప్రియ దేవుని బిడ్డలారా, కోపపడుడి కానీ పాపము చేయకుడి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఈరోజు చాలామంది క్రైస్తవులమని చాలామంది అవుతున్నాము, కానీ క్రైస్తత్వము లేదు. You don't have what it takes to be a Christian, but you call yourself a Christian. ఒక వ్యక్తి, ఆయన ఒక పాస్టర్ అయినా, లేక ఒక సంఘ పెద్ద అయినా, ఒక విశ్వాసి అయినా, క్రైస్తవుడు అనగానే దేవుని క్రీస్తును పోలి ఉండాలి. ఆయన పోలికలో ఒక భాగము. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. కొంతమందిని మనము నెలలు సంవత్సరాలు అయిపోయి క్షమించకుండా ఉండి, కోపము వారి మీద రగులుతూ, వారిని చూస్తూనే మీరు సహించలేని పరిస్థితి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. For his anger endureth but a moment, and his favor is life. In his favor is life. Weeping may endure for a night, but joy cometh in the morning. Weeping may endure for a night, but the joy cometh in the morning. No doubt, ఈరోజు నీవు దుఃఖంలో ఉన్నావు, ఏడుపులో ఉన్నావు, తప్పనిసరిగా సంతోషించి తీరుతావు. దేవుని వాక్యం అమ్మా, దేవుని వాక్యం అయ్యా. ఈరోజు నువ్వు బాధలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు. మేబీ ఇట్స్ అ ఫ్యామిలీ ఇష్యూ ఆర్ ఇట్స్ అ ఫైనాన్షియల్ ఇష్యూ, ఆరోగ్య సంబంధమైనది, ఉద్యోగ సంపద, ఏ సంబంధమైనదా. దేవుడు అంటున్నాడు, నీకు త్వరగా శీఘ్రమే నువ్వు సంతోషించదవు ఆ విషయంలో. ఆర్ యు ప్రిపేర్డ్ టు రిసీవ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్? ఆ సంతోషాన్ని పొందుకున్నట్టుకు నువ్వు సిద్ధముగా ఉన్నావా? हिंदी में पढ़ेंगे भजन संहिता 30 अध्याय और उसमें 5वीं वचन पढ़ रहे हैं. क्योंकि उसका क्रोध तो क्षण भर का होता है, परंतु उसकी प्रसन्नता जीवन भर की होती है. कदाचित रात को रोना पड़े, परंतु सबसे सवेरे आनंद पहुंचेगा. सवेरा आनंद पहुंचेगा. प्रभु को बहुत बहुत धन्यवाद अदा करते हैं. कदाचित रात को रोना पड़े, लेकिन सुबह आनंद पहुंचेगा. प्रिय भाइयों बहनों, जरूर आप जिस विषय में रोना हो रहा है, जिस विषय में गिरे हुए हैं, उसी विषय में नहीं बैठ जाते हैं. जरूर आपको आनंद होएगा. ఓ ప్రభుకో ధన్యవాద. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ప్రతి ఒక్కరము విడుదల పొంది ఉన్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషము, దేవుడిచ్చు సంతోషము. మీ కన్నీరు సంతోషం అనగానే నీ కన్నీరు పోయాయి. ఆ పర్టికులర్ సమస్యని మీరు జయించి ఉన్నారు.
ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి దీవించినందుకు స్తోత్రం. అవును తండ్రి, ఈరోజు దుఃఖంలో ఉన్నవారు, ఏడుస్తున్నవారు దేవవారు సంతోషాన్ని పొందుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కృప దయచేసి నడిపించి మహిమ పొందుకున్నందుకు స్తోత్రంలో నాయన. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి బలపరిచి వారి జీవితంలో సంతోషమును తీసుకువచ్చినందుకు స్తోత్రములు. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం కొరకు స్తోత్రములు. ఉద్యోగంలో, వ్యాపారంలో నీవు ఉండి వారికి సంతోషంలో దయచేసిన స్తోత్రం. చదువుకుంటున్న బిడ్డలు, ఎగ్జామ్స్ రాసిన వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన వారు, జాబ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారు అందరి జీవితంలో మీ సంతోషాన్ని ప్రకటిస్తున్నాను. అయ్యా, దీవించినందుకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ మీ యొక్క సంతోషం కలిగి పరిచయం చేయడానికి సహాయం చేయండి. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా ఈ దేశం రక్షింపబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండురుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.